నెక్స్ట్ కంటెస్టెంట్ మిస్టర్ చరణ్. మిస్టర్ చరణ్, చరణ్ని ఎవరో ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయారండి. వాట్? అవును, తనని కాపాడడానికి మా అమ్మాయి వెళ్ళింది. తను వచ్చేస్తుంది సార్. చరణ్కి కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ సార్. ఎలా కుదురుతుందండి? తన్నెవరైనా ఎత్తుకుపోయారు, లేకపోతే నాతో ఫైనల్స్లో గెలవలేక తనే వెళ్ళిపోయాడు. అవును, పార్టిసిపేట్ చేసే వ్యక్తి ఇక్కడ లేడు కాబట్టి మేమే విన్నర్ అని డిక్లేర్ చేయండి. అవును, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తనని ఎవరో కారులో బలవంతంగా తీసుకెళ్లిపోయారు. తనని తీసుకురావడానికి మా వాళ్ళు వెళ్లారు సార్. ప్లీజ్ అండి, కొంచెం టైం ఇవ్వండి. ఓకే, మొదటి రౌండ్లో తను చేసిన పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకుని తన కోసం ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఏమంటారు డైరెక్టర్ గారు? అవును, 10 minutes. తను అప్పటికి కూడా రాకపోతే మాత్రం విక్రమ్నే విజేతగా ప్రకటిస్తాం. అసలు మా తమ్ముడిని ఎవరెత్తుకుపోయినట్టు? ఎవరెత్తుకెళ్తే ఏంటి? టైంకి తను రాకపోతే ఈ కాంపిటీషన్లో తను ఓడిపోయినట్టే. అప్పుడు మనం అనుకున్నది జరిగినట్టే కదా. ఇక్కడ గెలవటం ఓడిపోవటం పక్కన పెట్టు, వాడికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని చాలా భయంగా ఉంది. అలా ఏం జరగదులే, టెన్షన్ పడకు. ఏం జరగదని నువ్వెలా చెప్తున్నావు? వాడు కాంపిటీషన్లో గెలవకూడదని నువ్వు కానీ. చిచి, భలే దానివే. నాకేం తెలుసు? నేను నీతో పట్టే ఉన్నాను కదా. చరణ్ని ఎవరెందుకు తీసుకెళ్లారో తెలియదు కానీ ఈ కాంపిటీషన్లో ఓడిపోవడానికి హెల్ప్ చేశారు అంటున్నాను, అంతే. ప్రామిస్, నిజంగా నాకేం తెలీదు. చరణ్ చాలా డెడికేషన్ ఉన్న పర్సన్ అండి. అవునండి, గతంలో మాకు ఆల్బమ్ చేసి పెట్టాడు, చాలా పెద్ద సక్సెస్ చేశాడు. ఫస్ట్ రౌండ్ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఫస్ట్ రౌండ్లో పర్ఫార్మెన్స్ చేయడమే కాదండి, అంతకు ముందు కూడా అతను నన్ను కలిశాడు. మ్యూజిక్లో తనకున్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్గా తెలుసుకున్నాడు. చాలా డెడికేటెడ్ పర్సన్ అండి. కానీ ఎవరి పని చేశారు? సార్ టైం అయిపోతుంది సార్. వెయిట్, ఇంకా 2 minutes టైం ఉంది కదా. భగవంతుడా, తీసుకెళ్లిన వాళ్ళు ఎవరో తెలీదు. నా తమ్ముడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు స్వామి. వాడు క్షేమంగా వచ్చేలాగా చూడు. సార్ ఇంకా 50 seconds.
10 seconds more. మామా ఇంకా 10 సెకండ్స్ ఏనంటారా? ఇక వాడు వచ్చేది లేదు పాడేది లేదురా, మనం విన్ అయిపోయినట్టే. ఈ కాంపిటీషన్ లో ఓడిపోతే ఇక చరణ్ కి మ్యూజిక్ కి సంబంధం ఉండదంట కదా. తను బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలంట కదా. ఈ విషయం ఆంటీనే నాతో చెప్పారు. జగన్నాథం గారు మీ ఫాదర్ అయి ఉండొచ్చు, తండ్రిగా ఆయనకి నీ మీద ప్రేమ ఉండొచ్చు, నిర్ణయాలు మార్చే అధికారం కూడా ఆయనకుండొచ్చు. కానీ ఆయనతో పాటే జడ్జిగా ఉన్న బిత్తిరి సత్తి గారు పిచ్చివారేం కాదు కదా. సంగీతం గురించి మ్యూజిక్ డైరెక్టర్ గారి కంటే మీ డాడీకేం పెద్ద తెలియదు కదా. నువ్వు చెప్పావని నీ మీద ప్రేమతో ఆయన నిర్ణయాన్ని మార్చి అనౌన్స్ చేయాలనుకున్నా బిత్తిరి సత్తి గారు ఒప్పుకోరు. రిజల్ట్ మార్చడానికి కారణం ఇది అని మీ డాడీ ఆయనతో చెప్పలేరు కదా. చెప్తే ఊస్తారు. సో నువ్వు కానీ మీ డాడీ కానీ చరణ్ గెలుపుని ఆపలేరు, నన్ను ఆపలేరు.